తిలా పాపం తలా పిడికెడు. ఎందుకంటే 3 రోజుల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన, 6 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత తదనంతర పరిణామాలు అన్ని జాగ్రత్తగా గమనిస్తే విశ్లేషిస్తే ఇందులో తిలా పాపం తలా పిడికెడు ఉంది. ఎందుకంటే 3 రోజులు అవుతోంది. ముఖ్యమంత్రి గారే స్వయాన బాధితుల్ని ఎంతమంది ఉంటే అంతమందిని 45 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ ప్రతి బెడ్ దగ్గరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారు నేరుగా ఏం జరిగింది, మీకు నేనున్నాను, చేస్తాను, క్షమించండి, తప్పు జరిగింది మా సైడ్ నుంచి అని నేరుగా ముఖ్యమంత్రి గారు బాధితులకు చెప్పి నిన్న కూడా వాళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయించారు. ఇవన్నీ ఒక పక్క. ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు. ఆయన కూడా చెప్పారు జరిగిన విషయాలన్నింటిలోనూ తప్పు జరిగింది, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే, మరో దారి లేదు, ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మనం బాధ్యతగా ఉందాము, టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వారు మాట్లాడారు. కానీ 3 రోజులు అవుతోంది, పరిస్థితిలో మార్పు లేదు, రచ్చ ఆగటం లేదు. నీది తప్పు అంటే నీది తప్పు, నువ్వు చేసావంటే నువ్వు చేసావు. స్వయాన మొన్న ఘటన జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో అలాగే అధికారులతో భేటీ అయినప్పుడు ముఖ్యమంత్రి గారి ముందే నువ్వెంత అంటే నువ్వెంత, నీ తప్పు అంటే నీ తప్పు, ఏకవచనంలో ఒకరికొకరు తిట్టుకున్నారు. అసలు కనీసం ఒక ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా ఏంటి ప్రవర్తన అనే విమర్శ కూడా వచ్చింది. అంటే ఇదేదో నేను అంటున్నట్టు కాదు, చాలా మంది ఏంటి అసలు అట్లా ప్రవర్తించారని మాట్లాడుకున్నారు. సరే అయిపోయింది, ఎక్స్గ్రేషియా ప్రకటించారు, తప్పైపోయిందో అని ఒప్పుకుంటున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి విచారణకు ఆదేశించారు, ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అది ఇది అని చెప్పి. అలాగే నిన్న స్వయాన ఎండోమెంట్స్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా మీడియాను ఉద్దేశించి అనేక విషయాలు ప్రస్తావించి తర్వాత పరిణామాలని కూడా ఆయన కొన్ని అంశాలని ప్రజల ముందుంచారు. ఏకంగా బాధితులకు డబ్బుల కవర్లు పంచిపెట్టి మరి ఒకవేళ జగన్ గారు వస్తే ప్రభుత్వం మీద నిందలేయించండి అంటూ కూడా జగన్ అండ్ కో ప్రయత్నించింది. ఎందుకంటే ఒక మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్ పంచారు అంటే నీచాతి నీచంగా ప్రవర్తించారు. ఇలాంటి దుర్ఘటన సమయంలో కూడా శవరాజకీయాలు లేకపోతే తమకు రాజకీయంగా ఎలా అనుకూలంగా ఉండాలి అనేందుకు కూడా ప్రవర్తించిన అంశం వారి దృష్టికి వచ్చింది. అలాగే జరిగిన తప్పులు, జరగాల్సినటువంటి అంశాలు, ప్రక్షాళన, ఇలా అనేక అంశాలని దేవాదాయ శాఖ మంత్రి మీడియాకు వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే జరిగిన అంశంపై వాడివేడిగా నిన్న పాలక మండలి భేటీ అయింది. పోనీ భేటీ అయినప్పుడు ఇక్కడ చర్చించాల్సిన జరగాల్సిన అంశాలేంటి, లోపం ఎక్కడ జరిగింది, తప్పెవరిది, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మనం చర్యలు ఏం తీసుకోవాలి అనేందుకు బోర్డు సభ్యులు కానీ పాలక మండలిలో సభ్యులు కానీ లేకపోతే ఎవరైతే ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ బోర్డులో స్థానం లభించిందో చైర్మన్ గారితో సహా మాట్లాడుకోవాల్సిన అంశాలేంటి, తప్పెక్కడ జరిగింది, లోపం ఎవరిది, భవిష్యత్తులో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఘటనలు లేకపోతే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రజలకు ఈసారి తప్పు కనిపించింది కాబట్టి అన్న విషయాలు చర్చించాలి. కానీ పాలక మండలి భేటీలో కూడా నిన్నేం జరిగింది, వాడివేడిగా జరిగినటువంటి ఈ చర్చలో అధికారులపై ధ్వజమెత్తారు సభ్యులపై అధికారులు ధ్వజమెత్తారు, లేదా చైర్మన్ గారు మాట్లాడిన దాన్ని విభేదించారు. మళ్ళీ రచ్చగా నిన్న పాలక మండలి భేటీ జరిగింది. అంతా మీ వల్లంటే మీ వల్లే, నువ్వు చేసావంటే నువ్వు చేసావు, పొలిటికల్ గాను చూస్తున్నాం మనం, వీళ్ళ తప్పంటే వీళ్ళ తప్పు కానీ పాలక మండలి భేటీలో సభ్యులు కానీ అధికారులు కానీ అందరూ కూడా మీ వల్లంటే మీ వల్లే అంటూ తీవ్ర స్వరంతో ఒకళ్ళనొకళ్ళు ఖండించుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ శాతం ఈవో శ్యామలరావుకి సంబంధించిన వ్యవహార శైలిపై కూడా తీవ్రంగా చర్చ జరిగింది. అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఇతర సభ్యులపై. సో సమన్వయం లేనందునే ఈ విషాదం అయినటువంటి ఘటన జరిగిందని చెప్పుకుంటున్నప్పుడు నిన్న ఒక్కసారి ఏం జరిగింది అన్నది మనం జాగ్రత్తగా ఒక్కసారి బోర్డులో జరిగిన అంశాలను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న జరిగిన వ్యవహారం ఏంటంటే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్న ఆదేశించి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి ఏంటున్నాయని మీరు చూసుకోండి చెందండి అని చెప్పారు. సరే నిన్న శుక్రవారం పాలక మండలి భేటీ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఒకళ్ళిద్దరు సభ్యులు మినహా మెజారిటీ సభ్యులందరూ కూడా వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇక్కడ మనం చూస్తే అధికారులు వర్సెస్ పాలక మండలి అన్నట్టే నిన్న సమావేశం మొత్తం జరిగింది. ఇందులో
ప్రారంభంలోనే చైర్మన్ నాయుడు గారు టీటీడీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో మనం బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం, కానీ ఇటువంటి ఘటన మనకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇలా జరగడం తప్పే అంటూ ఆయన కొంత తీవ్ర స్వరంలో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడతారు మీరు ఇదంతా అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, ఎవరైతే బీజేపీ ఉన్నారో, పనబాక లక్ష్మి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ఎంఎస్ రాజు, ఆనంద్ సాయి మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా భానుప్రకాష్ రెడ్డి గారు అయితే అసలు ఇవన్నీ ఇప్పుడు వద్దు, మనం మాట్లాడొద్దు, మనకి తప్పైతే జరిగింది, కుటుంబ సభ్యులకు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చేసిందని వారు మాట్లాడారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంఎస్ రాజు గారు కూడా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మీరు చేసే తప్పులకి ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ మేము ఆన్సర్ చేయాల్సి వస్తుంది, మేము నిందలు మోయాల్సి వస్తుంది అని వారు మాట్లాడారు. ఇలా పాలక మండలి వర్సెస్ అధికారుల నువ్వా నేనా అన్నట్టుగా రచ్చ కొనసాగింది. అయితే దీనికంటే ముందుగా నిన్న మనం చూసాం, మనం ఏదైతే కాకినాడలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం గారి సభ ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమని? క్షమాపణలు చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు, టీటీడీ చైర్మన్ ఈవో అధికారులు అందరూ చెప్పాల్సిందే అని వారు చెప్తే ఈ సారీపై కూడా కొంత రగడ కొనసాగింది చాలాసేపు. ముందుగా ఏం చేశారంటే బేషరతుగా తర్వాత క్షమాపణ చెప్పారు, కానీ చైర్మన్ గారు ముందు తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి గారు అన్న కొద్దిసేపటికి ఆయన ఏమన్నారంటే మీడియా వాళ్ళు ప్రశ్నించారు, సార్ చెప్తారా మీరు అని. సో సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సారీ చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి రావు అని మాట్లాడినటువంటి స్టేట్మెంట్ చాలాసేపు దుమారం రేగింది. ఇది వేరే అర్థాలు వెళ్ళిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతసేపటికి తర్వాత బిఆర్ నాయుడు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడం జరిగింది. అంటే ఈ సారీపై కూడా కాసేపు రచ్చ నడిచింది. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇది సమయమా, ఇది సందర్భమా, నీది తప్ప లేదా నువ్వు బాధ్యుడువా అనుకునే సమయమా, సందర్భమా? ప్రజలు చూస్తున్నారు, 6 ప్రాణాలు, నిండు ప్రాణాలు బలైపోయాయి, మన తప్పు క్లియర్ కట్ గా కనిపిస్తోంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం చెప్పినప్పుడు జరగకుండా ఏం చేయాలి, జరిగినప్పుడు మనం ఇప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయం మానేసి జరుగుతున్న తతంగాన్ని ఎలా చూడాలి, ఈ బ్లేమ్ గేమ్ ఎంతవరకు కరెక్ట్? ఇంకొక పక్కన వీఐపీలని ఎలవ్ చేయట్లేదు అని చెప్తున్నప్పటికీ కూడా నిన్న ఒక్కరోజే మనం లిస్టు చూస్తే తెలంగాణ, ఏపీకి సంబంధించి ఎవరెవరు వచ్చారో కనిపిస్తోంది. అంటే సామాన్య భక్తులకి ఒకలాగా, వీఐపీలకి ఇంకొకలాగా జరుగుతోందా? ఇప్పటికీ కూడా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందా? అలాగే క్షమాపణ చెప్పాలి అని ఒకరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సరే తర్వాత సర్దుకున్నా, క్షమాపణ చెప్పడానికి కూడా మనలో కదలిక వచ్చి చెప్పాల్సిన అవసరాన్ని ఇక్కడ గుర్తించట్లేదా అనేది భక్తులు కూడా చూస్తున్నారు. ఎవరో చెబితే క్షమాపణ చెప్పడం పాయింట్ కాకపోయినా ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు ఎట్లాంటి విషయాలు చూడాలి? సో ఈ బ్లేమ్ గేమ్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకైనా సరే రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుల విషయంలో పునఃసమీక్షించుకుని ప్రక్షాళన దిశగా సభ్యులు, పాలక మండలి అధికారులు వెళ్తారా? టీటీడీలో అలాగే ప్రధానంగా 3 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తొక్కిసలాట ఘటనలో ఇంకా రచ్చ ఆగటం లేదా? మీ వల్లే అంటూ అధికారులు వర్సెస్ పాలక మండలి నిన్నంతా కూడా భేటీలో కొనసాగిందా? ఏం తీసుకుంటాం, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయంలో క్లారిటీ రావట్లేదా? ప్రక్షాళన అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్నారా? క్షమాపణలపై కూడా ఎందుకు అంత రచ్చ నడిచింది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఫ్రమ్ తిరుపతి, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. అంకమరావు గారు, మీతో ప్రారంభిస్తాను. పొలిటికల్ గా వాళ్ళిద్దరు చెప్తారు, కానీ 3 రోజుల నుంచి చూస్తున్న పరిణామాలు కానీ ఘటనలు కానీ, నిన్న పాలక మండలి భేటీలో కూడా నువ్వెంత అంటే నువ్వెంత, అధికారులు వర్సెస్ పాలక మండలి జరిగింది, క్షమాపణల అంశం, ఓవరాల్ గా ఏం జరుగుతుంది? ఇది ఎటు టర్న్ అవుతుంది? ఇక్కడ ప్రభుత్వం ఇవన్నీ కాయాలి. విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు కోసంపల్లి శ్రీనివాసరావు గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం అండి. మీరు ప్రారంభంలో చెప్పింది 100కు 100% నిజం. జరిగిన విషయాల గురించి చూసుకుంటా ఉంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వం 9 రోజులు ప్రారంభించిన దీన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే పాలక మండలిలో నిర్ణయం తీసుకొని గతంలో లాగా 2 రోజులు కొనసాగించుంటే ఇలాంటి గొడవలు జరిగి ఉండేవి కాదనేది నా యొక్క అభిప్రాయం. దాంట్లో మరి ఎందుకు అలసత్వం వహించారనేది
మరి పాలక మండలి వాళ్ళు చెప్తారా, అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తుందనేది చూడాలి. ఇక నిన్న జరిగిన అంశాలు మీరు అన్నట్టు పాలక మండలిలో వాదోపవాదాలు, అలాగే ముఖ్యమంత్రి సమక్షంలో వాదోపవాదాలు అనేది మాత్రం నిజంగానే జరిగిన సంఘటన కంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ, అందులో ఎలాంటి సందేహంగా లేదు. అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు మామూలుగానే మాడ వీధుల్లో గౌడ వాహనం తిరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే వేరే కార్యక్రమాలు కావచ్చు, తిరుమలలో లక్షలాది మంది వస్తున్నా కూడా వాళ్ళని సమన్వయపరుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిక్షణ పొందిన సిబ్బంది అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడేం జరగలేదు. కానీ 2500 మందికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ తీసుకున్న చర్యలు చూసుకుంటా ఉంటే చాలా చాలా తక్కువ. నిజంగానే ఇంకొక 2500 కాకుండా ఏదన్నా 34,000 మంది వస్తే ఈ తొక్కిసలాడులో ఇంకెంత ప్రమాదం జరిగిందో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా చేస్తున్నాము, ఇలా చేయాలి అనే దాని మీద మనకి ఒక అవగాహన ఉంది. వీళ్ళకి గతంలో చేసిన అధికారులు చాలా మంది ఉన్నారు కూడా దీంట్లో. కానీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. రెండోది 5:38 కిందనటువంటి జేఈఓ అయినటువంటి ఆ మేడంకి ఎవరైతే చైర్మన్ గారి మనుషుల ద్వారా చాలా క్లియర్గా కింద క్రౌడ్ ఎక్కువగా ఉంది, పర్యవేక్షణ చేయిందని చెప్పని వచ్చిన తర్వాత 5:39 కరెక్ట్ అండి చూస్తున్నామని చెప్పిన వాళ్ళు చెప్పారు కదా, ఆమె చెప్పింది కదా. మరి ఏం చూశారు చెప్పండి ఒకసారి. అంటే అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి మూల్యం నిండుగా 6 ప్రాణాలు ఈరోజు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మీ తరపున, మనందరి తరపున వాళ్ళకి నేను సానుభూతిని తెలియజేస్తున్నానండి. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇందాక మీరు అన్నట్టు జరిగిన ఉదంతం అయిపోయిన తర్వాత మళ్ళీ రచ్చ అనేది చాలా బాధాకరంగా ఉంది. తక్షణం చేయాల్సిన సహాయ కార్యక్రమాలు అవును చాలా చాలా దెబ్బతీసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, కమిటీ సభ్యులు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మాత్రం అది నిజంగా కలిసివేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామికి ఉన్నంత మంది భక్తులు ఇంకెక్కడా లేరు. ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, ముఖ్యంగా ఆంధ్రులు కావచ్చు, తెలుగు వారు కావచ్చు, తమిళనాడు వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళతో సహా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆపదల మొక్కల వాడ అనాథ రక్షక అంటూ వచ్చేసి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఆ దేవదేవుడు వాళ్ళని కరుణిస్తాడనే ఆశతోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు జరుగుతుంది కూడా అదే. సరే, ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అన్ని విషయాల గురించి కూలంకుషంగా ప్రక్షాళన చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పని ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టారు. నిజంగానే కొన్ని జరిగిన మాట వాస్తవం. అక్కడ చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. నేను కూడా వెళ్ళొచ్చాను. అలాగే మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి రావడం కూడా జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఉన్న మార్పులు మాకు తెలిసినవి కొన్ని చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు, లేదా అక్కడ ఉన్న సిబ్బంది ఏమనుకుంటున్నారు, అధికారుల తీరు ఎలా ఉంది, దాన్ని కూడా సమీక్ష చేయడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా పాలక మండలి ఇంత కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ వాదోపవాదాలు జరగటం అంటే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా వాళ్ళకి సమన్వయం లేదని ఎంత స్పష్టంగా కనపడతా ఉందో, పాలక మండలి వాళ్ళు ఈరోజు తీసుకున్న నిర్ణయాలను కనుక మనం చూసుకుంటా ఉంటే ఇది ముందు చర్యగా తీసుకుంటే కొంతమంది బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు కూడా దీన్ని భుజాన్ని వేసుకోవాల్సిన కార్యక్రమం అయితే ఉంది. కానీ వాళ్ళు అన్ని సరిగ్గా చేస్తున్నామని చెప్పిన అధికారులు చెబుతూ కావాలని చేసింది దీంట్లో కుట్రకోణం కూడా ఉందని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది విజయచంద్ర గారు నిస్సందేహంగా. ఎందుకంటే నిన్న మీరు వరుసనే చూడండి, కార్యక్రమం జరిగిన 5 నిమిషాల్లో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వేసిన ట్వీట్స్ చూడండి. 12 మంది అండి వైఎస్ఆర్సీపీ నాయకులు 12 మంది అదే రకమైన ట్వీట్ చేశారు 5 నిమిషాల్లో. ఛాయాచిత్రాలతో సహా వచ్చినాయి. ఎలా రాగలిగినాయి ఒకసారి ఆలోచించండి మీరు. అలాగే కరుణాకర్ రెడ్డి మాట్లాడిన విధానం కావచ్చు, రోజా గారు మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే, అలాగే గుడివాడ అమర్నాథ్ వీళ్ళు అసలు ఎంత త్వరగా ఇప్పుడు ఎవరైనా సరే మానవత్వం ఉండవాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, ఇలాంటి అపశృతి జరిగినప్పుడు ముందుగా సానుభూతి తెలపాలి, తక్షణం వాళ్ళ సహాయ చర్యలు అందజేసే విధంగా ముందుకెళ్ళాలి. అలాగే వాళ్ళు ఏం చేయాలో మన వంతుగా ముందుగా వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి. ఇక్కడ కూడా రాజకీయమేనా అంటే ప్రతి క్షణం శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా కనపడుతుంది తప్ప. కాకపోతే ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు నిర్లక్ష్యం కనపడతానే ఉంది. పాలక మండలి అధికారులు ఏ విధంగా అవుతున్నారో వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి. ఇంకా 8 మంది అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చి అక్కడే ఉండి ఇంకా తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని, ఇబ్బంది పెట్టాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కిందన పోలీస్ అధికారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అధికారులు సహకరించట్లేదు, ఈఓ గారు సహకరించలేదని చెప్తున్నారు, అలాగే జేఈఓ గారు సహకరించలేదని చెబుతున్నారు.
పాలక మండలి దీని మీద ఏ విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. Right. ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించి, నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాబట్టి తీవ్రంగా పరిగణించి ప్రక్షాళన ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ ఇన్సిడెంట్ తర్వాత సరే జ్యుడిషియల్ ప్రక్షాళన లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ పక్కన పెడితే కాసేపు వారు అంటున్నారు ప్రక్షాళన జరగాలండి ఇప్పటికైనా అని. ఇప్పటికైనా ఏంటి? 7 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ తిరుమల విజిట్ చేసి ఆయన ప్రశ్న అడ్రస్ చేసిందేంటి? నా పాలన, నా ప్రక్షాళన ఇక్కడి నుంచి మొదలవుతుందని. 7 నెలల తర్వాత కూడా మనం ఇంకా ప్రక్షాళన అని మాట్లాడుకుంటున్నామంటే ఎందుకు మొదలు పెట్టలేదు మీరు? మేడం, స్ట్రైట్ ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్రెడీ ప్రక్షాళన మొదలయ్యింది. విఐపి బ్రేక్ టికెట్లు ఇవ్వడం దగ్గర నుండి, L1 L2 సిస్టమ్ మార్చడం దగ్గర నుండి, అన్నదానం కౌంటర్ల దగ్గర నుండి, ప్రసాదాల నాణ్యత పెంచడం దగ్గర నుండి అమితమైనటువంటి ప్రక్షాళన మొదలైంది. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని విమర్శకుల మధ్యలో ప్రక్షాళన ఇంకా కాలేదు, వాళ్ళు యథావిధంగా ఉన్నారు. ప్రతినిత్యం ఏదో ఘటన జరగబోతుందా, దాన్ని రాజకీయంగా వాడుకుందామా అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు తప్పించి తిరుమలలో జరిగిన ప్రక్షాళన వాళ్ళ కంటికి కనిపించింది. ఎందుకంటే మీ స్టేట్మెంట్ నేను ఒకటి మాట అడుగుతాను. బ్రేక్ దర్శనాలు ఆగిపోయాయి, విఐపీల ప్రయారిటీ తగ్గిపోయింది కదా, మీరు ఇప్పుడు ఇదే మాట మీద అన్నారు, రైట్? నిన్న ఒక్కరోజే వైకుంఠ ద్వార దర్శనం ద్వారానికి ఎంతమంది విఐపీ లిస్ట్ వచ్చిందో తెలుసా? నా దగ్గర ఉంది. చెప్పండి మేడం, ఎంతమంది వచ్చింది చెప్పండి. మనం నియంత్రించగలం. రామ్దేవ్ బాబా, బండారు దత్తాత్రేయ, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర్ రాజనరసింహ, పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, గడ్డం వినోద్, మంత్రి మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, వంగల్పూడి అనిత గారు, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, మంత్రి సవిత, సంధ్యారాణి, రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు, వైవి సుబ్బారెడ్డి, డికే అరుణ, సీఎం రమేష్, ఆర్ కృష్ణయ్య, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్. అవును మేడం, చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పినండి, ఇప్పుడు విఐపీలందరూ లెక్కేసుకుంటే 200 మంది 500 మంది ఉంటారు. సామాన్య భక్తులు మేడం, సామాన్య భక్తులు దాదాపు 65,000 మంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. 65,000. మీకు ఈ విఐపీలో కనిపిస్తున్నారు తప్పి సామాన్య భక్తులు కనిపించడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, కనిపించేది కదా. నేను ఒక విషయం చెప్తున్నాను మేడం, నేను ఒక విషయం చెప్తానండి. విఐపీ లేని ఈ ఒక్కరోజే వస్తున్నారా తిరుమల కొండకి? ఎప్పటి నుండి వస్తున్నారు? కొత్తగా ఈ ఒక్కరోజే వస్తున్నారు చెప్తున్నారు. విఐపీల ప్రియారిటీ బాగా తగ్గింది. టైం స్లాట్ కూడా బాగా తగ్గించున్నారు. ఏది చేసినా కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఆల్ ఆఫ్ ద సడన్ కట్ చేస్తే దానిపైన రివర్బరేషన్స్ వస్తుంది. అన్నదానం చూడండి, ఎంత బ్రహ్మాండం, నాణ్యమైనటువంటి వస్తువులతో మంచి రుచికరమైన, శుచికరమైన, పవిత్రమైనటువంటి అన్నదానం పెడుతున్నాం. లడ్డూలో నాణ్యత పెంచాం. ఇంతకు ముందు లడ్డు తీసుకొస్తే 1 రోజుకే 2 రోజులకంతా కూడా ఎండిపోయేది. ఈ రోజు 3 నెలలు మీరు ఈ లడ్డుని ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్ గానే కనిపిస్తుంది. 1 by 1 చేసుకుని లడ్డు పాయింట్ కాదు, లడ్డు అవన్నీ చేశారు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పుతో 100 పోతాయి. ఐ విల్ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్లీ. మొన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరము. ప్రభుత్వం తరపు నుండి కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పున్నారు. 2-3 అధికారుల పైన బదిలీ వేటేసినారు, సస్పెన్షన్ వేటేసినారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది చెప్తున్నారు కదా. మా ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు? మా ప్రభుత్వంలో భాగం. పైగా ఇంకో విషయం కూడా చెప్పారు, క్షమాపణ చెప్పేసామని అంటున్నారు. క్షమాపణ అనేది తీర్మాన రూపంలో ఉంటే, ఒక నిమిషం, తీర్మాన రూపంలో ఉంటే దానికి ఉండే వాల్యూ ఎక్కువ. ప్రెస్ మీట్ లోనో, నేను డిబేట్ లోనో సారీ చెబితే సారీ కాదు మేడం. నేను ఒకటి చెప్తాను మేడం, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారే వేలాది మంది ముందు క్షమాపణ చెప్పారు, వేలాది మంది ప్రజల ముందు చెప్పున్నారు. ముఖ్యమంత్రి గారు మేడం, నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సీఎం గారు వచ్చి అధికారులు ఓపెన్ గా పబ్లిక్ లోనే ఎంత గట్టిగా మందలించారంటే అంత గట్టిగా మందలించారు. నిన్న పాలక మండలిలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక ప్రచారం చేసింది,
అరుచుకున్నారు, గట్టి గట్టిగా కేకలు వేసుకున్నారు, చొక్కాయలు జిప్పుకున్నారు. ఇదే ప్రచారము. ఎవరు చూశారు మేడం వాళ్ళు అరుచుకున్నది? ఒక చర్చ జరిగింది గతంలో పాలక మండలి ఎట జరిగేది తెలుసా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే మమ్మల్ని కూడా అంటున్నారా? ఆంధ్రజ్యోతి కూడా చెప్పింది జరిగిందని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అట్లా లేదు, నేను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎక్కువగా నీలి మీడియా ప్రచారం స్టార్ట్ చేసింది. నేను చెప్పేది మేడం, జరిగిన ఘటన చాలా బాధాకరం. ముకులిత హస్తాలతో సజల నేత్రాలతో క్షమాపణ మేము చెప్తున్నాం ప్రజలకి. నేననేది అది తీర్మానం ద్వారా చెబితే దాని వాల్యూ పెరుగుతుంది. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి లక్షలాది మంది సమక్షంలో చెప్తే బిఆర్ నాయుడు గారు మా చైర్మన్ గారు కూడా మొట్టమొదటి క్షమాపణ చెప్పారు. ఆయన పాపం ఆయన దానికన్నా ముందు ఆయన వేరే అన్నారులేండి, తర్వాత రచ్చ అయ్యాక మళ్ళీ ఇది వచ్చింది. నో నేననేది తీర్మానాన్ని మీరు ఇప్పుడు ఏమండి అంకంరావు గారిని స్టూడియోలోకి వచ్చారు, వస్తే 4 దెబ్బలేసాను నేను. వేసిన తర్వాత సారీ అని చెప్పి నేను వెళ్ళి వేరే సైలెంట్ గా ఉండి చెప్తే బాగుంటుందా? ఈ ప్లాట్ఫామ్ మీదే సారీ చెప్తే కరెక్టా? సారీ కూడా తీర్మానంలో చేస్తే దానికి వాల్యూ పెరిగి అడ్మినిస్ట్రేషన్ సంస్కారం పెరిగి అన్ని కనిపిస్తుందా? నేను అడిగింది చెప్పండి. సంస్కారం కనపడుతుందా? ఊరికే సారీ కొట్టే సారీ. మేడం ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మీరు టైం ఇస్తే నేను ఆన్సర్ చేస్తాను. మీరు చేసిన కంపారిజన్ నేను ఒప్పుకోను. అంకంరావు గారు మీరు కొట్టిన దానికి నిన్ను జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్ కాకి ఎక్కడ కూడా కోఇన్సిడెన్స్ లేదు. కంపారిజన్ ఇది కాదు. తీర్మానంలో చేస్తే దానికి వాల్యూ, పైన చెబితే అడ్మినిస్ట్రేషన్ సంస్కారం కాదు. మీరు అన్నారు 200 మందో 300 మందో అన్నారు. నిన్న విఐపి బ్రేక్ దర్శనం 9,000 మంది. నా దగ్గర ఉంది లిస్ట్, నేను చదవలేను ఇప్పుడు. కాదు మేడం, సప్తగిరి ప్రసాద్ కూడా ఒక టికెట్ ఇస్తే అది కూడా విఐపి బ్రేక్ అయిపోతుంది. 9,000 నిన్న. మేడం టికెట్లు మేడం 70,000లో 10,000 టికెట్లు డిస్క్రిప్షన్ కోటాలు. మేడం ఈ దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ టీటీడీ చైర్మన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా కలుపుకుంటే దాదాపు 30,000 మంది ఉంటారు. వాళ్ళల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి 10,000 టికెట్లు ఇవ్వడం జరిగింది డిస్క్రిటరీ కోటాలో. దాన్ని మీరు విఐపి కోటాగా చూపిస్తున్నారు. డిస్క్రిటరీ కోటా టోకన్లు వచ్చింది కాదు. టోకన్లే దాదాపు 60,000 మందికి ఇచ్చున్నాము. డిస్క్రిటరీ కోటాలో ఇచ్చిన దాన్ని కూడా విఐపిగా చూస్తే దాన్ని నేనేం కామెంట్ చేయలేను మేడం. నేనైతే ఒకటి చెప్తున్నా మేడం, పాలక మండలిలో సాక్షాత్ చైర్మన్ గారు ఘటన జరిగినటువంటి మొదటి రోజే క్షమాపణ చెప్పారు. చైర్మన్ హిమ్సెల్ఫ్ ఇస్ టెండరింగ్ అపాలజీ. ఈజ్ ఇట్ నాట్ అన్ అపాలజీ? అది క్షమాపణ కదా? చైర్మన్ చెప్తే పాలక మండలి చెప్పినట్టు కదా మేడం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. వోకల్ గా చెప్పడం వేరు, రిటర్న్ గా అడ్మినిస్ట్రేషన్ లో తీర్మానం చేసి చెప్పడం వేరు. ఒకటి ప్రక్షాళన ఇప్పటి నుంచి చేస్తాం, ఇంకా మొదలు పెడతామంటే 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మాటకి వాల్యూ లేదా? మేడం ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది, క్రమక్రమంగా జరుగుతుంది. ప్రక్షాళన అనేది ఆల్ ఆఫ్ ద సడన్ జరగదు. ప్రక్షాళన అంటే ఏంది? క్రమక్రమంగా చేసేటువంటి ప్రక్రియని ప్రక్షాళన అంటారు. ఓవరాల్ గా తిరుమల గేట్లంతా మూసేలా విఐపీలు రాకూడదు అది ఇది చేయటం కాదు మేడం. విఐపీలు రావద్దు అని చెప్పేదానికి ఎక్కడ రైట్ లేదు మనకి. వాళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దర్శనం విఐపీ కల్చర్ ఎక్కువైపోయిందని అన్నారు మీడియాలో. నిజమే, అయిపోయింది. ఇది ఈ రోజు వచ్చిన కల్చరా? మేము రాత్రికి రాత్రి తీసుకొచ్చిన కల్చరా? 7 నెలలే మేడం. మీకు విషయం చెప్తాను చూడండి, విఐపి టికెట్లు ఇచ్చేటువంటిది గతంలో 20,000 నుండి 15,000 దాకా ఇచ్చారు. ఈ రోజు పట్టుమని రోజుకి 1000 టికెట్లు కూడా ఇవ్వటం లేదు. విఐపి టికెట్లు 1000 టికెట్లు కూడా ఇవ్వటం లేదు. మీరు మాకు విఐపి టికెట్లు ఇవ్వలేదు 3 రోజులు ఎమ్మెల్యేలు బాధపడతా ఉంటే మీరు విఐపి టికెట్లు ఇచ్చేసారు. ఎమ్మెల్యేలు కూడా ఇవ్వటం లేదు మేడం. తెలియదు మా బాధను ఎవరు చెప్పుకోలేదు, తెలియటం లేదు మాకు. జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఫెయిల్యూర్ కి బాధ్యుల్ని ఫిక్స్ చేయడంలో మీకు ఏమైనా లెక్కలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇంకా ఆలోచిస్తున్నారా? ప్రక్షాళన చేస్తూనే ఉన్నామన్నారు వారు, మీరు కూడా అదే పందానా? అంటే ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. అదే విజేంద్ర గారు, మీకు పేర్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. ఆ రోజున దుర్ఘటన జరిగిన రోజున ఆ రోజున దాదాపు 2,08,000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు మోడీ గారు. ఒక ఆనందకరమైన వాతావరణం ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికీ మొత్తం ప్రజల్లో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలు, చాలా బాధాకరమైన విషయం జరిగింది. కాబట్టి చాలా
వాతావరణం మొత్తం మారిపోయింది. సరే, జరిగిన తప్పుకి బాధ్యులు ఎవరు అనేది కంటే కూడా ఈ రోజున ఆ 6 కుటుంబాలకి మనం వాళ్ళ లోటు తీర్చలేము. అంటే గతంలో ఎప్పుడు జరిగింది కాదు. ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని బ్రహ్మోత్సవాలు లాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎప్పుడు జరగనటువంటి ఘటన జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, బాధ్యత వహించాలి, ఆ నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడానికి ఇది నా మోషన్ అని కూడా అడిగారు ఆయన. సరే, నిన్న మళ్ళీ పాలక మండలి మీటింగ్ జరిగింది. చైర్మన్ గారు ముందు క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా అనేటువంటి మాటలు మాట్లాడటం బయటకు వచ్చినాయి. సరే, మాలాంటి వాళ్ళందరికీ కూడా బాధ కలిగింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? సరే, క్షమాపణ చెప్తే బతికిరారు, కాంపన్సేషన్ ఇస్తేనో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చనిపోయిన వాళ్ళు బతికొస్తారా అనే ప్రశ్నలు వచ్చినాయి. సరే, ఇమ్మీడియట్గా వెంటనే ఆయన మళ్ళీ రెస్పాండ్ అవ్వడం, నా వ్యాఖ్యల్ని వేరే విధంగా ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆపాదించొద్దు అని వివరణ ఇవ్వడం కూడా జరిగింది. సరే, నేనేమంటున్నానంటే విజయచంద్ర గారు, ఈ ప్రభుత్వం పదే చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ జరిగినాయో తప్పులు, ఆ తప్పులు మళ్ళీ జరగకూడదు అనేది మా ప్రధాన నినాదం. ఫస్ట్ నుంచి కూడా గత ప్రభుత్వ పాలన కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు, ఏదైనా కావచ్చు, గత 5 సంవత్సరాల్లో జరిగినది ఇప్పుడు జరగకూడదు అనేటువంటి నినాదంతో మేము ఉన్నాం. కానీ విజయచంద్ర గారు, నా అనుభవం కూడా ఉంది. గత 15 రోజుల క్రితం వెళ్ళాను నేను తిరుపతి. ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లెటర్ మీద వెళ్ళాను నేను. చెప్తున్నా కదండి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చినటువంటి దర్శనానికి ఆ లెటర్కి సంబంధం లేదు. 3 గంటలు వెయిటింగ్. అంటే నేను అంటుంది మొత్తం వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ మతంలో కూడా లేదు. ప్రజాప్రతినిధులకి లెటర్లు ఏంటంటే సిఫార్సు లెటర్లో, సామాన్య భక్తుడికి అలా కాదండి. సామాన్య భక్తుడికి ఎందుకు భగవంతుడిని దూరం చేస్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చారు 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, 100 మంది పైగా ఎమ్మెల్సీలు, ఓ పక్క నుంచేమో దేవస్థానం కోటా ఒకటి, టీటీడీ బోర్డు కోటా ఒకటి. అంటే సామాన్యుడు మాత్రం టోకెన్ వేయించుకుంటే 10 గంటలు, దర్శనానికి మరో 10 గంటలు, 20 గంటల లైన్లో ఉంటే శ్రీవారిని 2 నిమిషాలు చూడలేకపోతున్నాడు ఆయన. అంటే సామాన్యుడిని భక్తులు శ్రీవారికి దూరం చేస్తున్నామా, దగ్గర చేస్తున్నామా? ప్రక్షాళన అంటే అది కదా. అక్కడ ఇంకా పెరిగిపోయి గత ప్రభుత్వ తాలూకు ఏమన్నా పనిచేసినటువంటి అధికారులు అలాగే ఉండిపోయారు. నిన్న కనీసం నిన్న బోర్డు మీటింగ్ పెడుతుంటే బోర్డు మీటింగ్ రావడానికి కూడా విముక్తి చూపించాడంటే ఈవో ఏంటి ఆ గర్వం అన్నాను అసలు. అంటే అధికారులు మొన్న జరిగిన ఘటన వెనక నిజంగా చెప్పాలంటే దోషులు 2 ఉన్నారండి. ఒకటి గత ప్రభుత్వం, 2 ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. వీళ్ళు చేసిన హత్యలు. ఈరోజు మీరు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం వెనకాల మనుషులు తిరిగి వస్తారండి. ఈ రోజు క్షమాపణ మీరు ఒక టైటిల్ వేశారు, కోరితే అడిగేది కాదు క్షమాపణ అనేది. ఆ మనసుకు బాధ కలిగితే వచ్చేది క్షమాపణ. బాధ కలిగి మనకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మా హయాలో జరిగింది, నా బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, నేను చెప్తాను, క్షమాపణ చెప్తాను. మా కొడుకు ఇలాగ నా కూతురు ఇలాగ తప్పు చేసిందని క్షమాపణ చెప్పాలి. దాంట్లో ఏంటి, మనం మీకు ఉదాహరణగానే బొంబాయిలోని శివాజీ విగ్రహం కూలిపోయింది, ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాడు, బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఆ క్షమాపణ చెప్తే పెద్దరకం పెరుగుతుంది కానీ తగ్గదు. నేను అంటుంది ఏదేమైనా ఈ విషయంలో సమర్థించుకునే ధోరణి ఏంటి? ఖచ్చితంగా సమర్థించుకునే ధోరణి కాదు. నేను ఒకటి చెప్తానండి, విజయచంద్ర గారు, నేను అంటుంది ఖచ్చితంగా బోర్డు తీర్మానం చేయాలి, మీ డిమాండ్ కరెక్టే. నేను అంటుంది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పులు కూడా నేను చెప్తున్నా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో తిరుమలకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న పరిసరాలు క్లీన్నెస్ కావచ్చు, లేకపోతే ఆహార నాణ్యం కావచ్చు, లడ్డు నాణ్యత కావచ్చు, అద్భుతంగా మారింది. కానీ ఈ దర్శనాలు రూముల విషయంలో మాత్రం గతం కంటే దిగజారిన పరిస్థితులు అక్కడ, గతం కంటే దిగజారిని. నేను కూడా బాధితుండే దాంట్లో చెప్తున్నా. ఈ రోజు ఎమ్మెల్యేలకి ఇచ్చారు, అలాగే ప్రజాప్రతినిధులు లెటర్లు అడిగితే వాళ్ళ ఆస్తులు అడుగుతున్నట్టు, అబ్బాయి వచ్చే 3 నెలల వరకు రాసేసామండి, వచ్చే 5 నెలల వరకు రాసేసామండి. ఏంటి ప్రోటోకాల్? దేవుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటి? దేవుడు అందరవాడు. అంటే వ్యవస్థ ఇప్పుడు వచ్చిందని కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. నేను అంటే ఈ ప్రభుత్వంలో ప్రక్షాళన ఎందుకు జరగలేదు? 2019 ముందు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజులు లేవే. ఏకాదశి రోజున ద్వాదశి రోజున ఉండి 2019 తర్వాత వచ్చింది కదండి ఆ సాంప్రదాయం. మరి ఎందుకు మార్చలేదు ఆ సాంప్రదాయాన్ని? అది కదా ప్రక్షాళన అంటే. ఇప్పుడు తిరుపతికి సంబంధించండి, భారతదేశం మొత్తం వాళ్ళకి ప్రచార కేంద్రాలు ఉన్నాయి, తర్వాత ఏమో టీటీడీ బోర్డులు సంబంధించి దేవాలయాలు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఇవ్వచ్చు కదా టికెట్లు. ఆ తిరుపతిలో 9 కేంద్రాలు ఎందుకు ఇవ్వాలి? 9 కేంద్రాలు 94 అక్కడ ఎందుకు ఇవ్వాలి? దేశం మొత్తం ఇవ్వచ్చు కదా అన్ని చోట్ల. ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజీ పెరిగింది కదండి. మరి ముఖ్యమంత్రి గారేమో టెక్నాలజీ వాడండి, ఆర్టీజీఎస్ వాడండి, గూగుల్ మ్యాపింగ్ వాడండి. ఈ రోజు ఏమైపోయిందంటే కొన్ని మాటలు చాలా మందికి బాధాకరం కూడా మారతాయి. కానీ
టీటీడీ బోర్డులో మెంబర్గా సాధించాలంటే ఏదో ఒక విధమైనటువంటి ఒక పెద్ద పోటీ తత్వం రకరకాలుగా అయిపోయింది. అంటే నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటిది లేకపోతే భక్తులకు సేవ చేసేటువంటి తత్వం గురించి కాదు, అది ఒక రకమైనటువంటి పేరు. దేశం మొత్తం పరిచయాలు పెరుగుతాయి, రకరకాలైన విధానాలు ఉంటాయి అనేటువంటిది టీటీడీ బోర్డులో మెంబర్ కావాలి. నిజంగా సేవ చేసేవాళ్ళు లేరు అక్కడ. అప్పుడు మరి సామాన్య భక్తుడు అలా లైన్ లో నిలబడి చనిపోవాలా? ఈ రోజు రాజకీయం ఏంటంటే తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదని మనం చేశారు, చాలా అభినందించాలి బిఆర్ నాయుడు గారిని. తిరుమల కొండ మీదకి వచ్చి ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా వాడి మీద చర్యలు ఉంటాయని. మరి రాజకీయాలు మాట్లాడకూడదు, సరే అక్కడ రాజకీయ వాతావరణం ఎక్కడికెక్కడ వాళ్ళు పోతున్నారు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు. ఈ ప్రోటోకాల్స్ ఇన్ని సిస్టమ్స్ వచ్చినాయి, అసలు ఎంతమంది ఎన్ని వేల మంది సామాన్య భక్తులు ఏంటంటే మెల్లబెట్టి గడుపుతున్నారు. 2 నిమిషాలు శ్రీవారిని 20 గంటల ఇలా ఉంటే 2 నిమిషాలు శ్రీవారిని చూసుకుంటా లేకుండా మెల్లటి గడుపుతున్నారు అక్కడ సిబ్బంది. వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే రోజుకి యావరేజ్ 60 వేల నుంచి 70 వేల మంది వస్తూ ఉంటారు. నేను అయోధ్యలో రోజుకి 1,00,000 మంది వెళ్తున్నారట, గంటలో దర్శనం అవుతుంది. అక్కడ ఈ విధంగా రాజకీయం లేదు కాబట్టి రికమెండేషన్స్ ఎందుకు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు దిశగా మీరు ఏమైనా ఆలోచిస్తారా? ఖచ్చితంగా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించండి. అంటే రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి హిందూ భక్తులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీవారి దేవాలయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులకి. అక్కడ కూడా రాజకీయాలు ఏంటి? అక్కడ కూడా ప్రోటోకాల్స్ కొంతమందికి ఉండొచ్చు, అటు టీటీడీ బోర్డు మెంబర్స్కో లేకపోతే మంత్రివర్గానికో లేకపోతే కొంతమందికి పెద్దలు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు అలా వచ్చినప్పుడు ఉండొచ్చు. కానీ ప్రతి వాళ్ళు ప్రోటోకాలే. రిటైర్డ్ జడ్జీలు ఎక్కడ జడ్జీలు దానికి పేపర్లో మీ మీడియాలో కూడా పేపర్లోనే ఈ రోజు జడ్జి గారు దర్శనం ఇచ్చారు కుటుంబ సమేతంగా. ఆయన దర్శనం ఇస్తే మాకేంటి లాభం, ప్రజలకేంటి ఉపయోగం అంటుంది. ఇవన్నీ దూరం చేయాలి, పక్షాలను ఆ ఉద్దేశంగా తీసుకెళ్ళాలి. ఏమండి అడ్డుపడాలా? ఎక్కడ అడ్డుపడాలి? అంటే ప్రక్షాళన కావాలని సామాన్య భక్తులుగా నేను కోరుకుంటున్నా, నేను అనుభవంతో చెప్తున్నా. అందరూ కోరుకునే వాళ్ళైతే ఇక్కడ అలా కాదు, సప్తగిరి ప్రసాద్ గారు అలా కాదు. ప్రభుత్వం అంటుంది నిజంగా ప్రక్షాళన అనేది ప్రసాద్ గారు చెప్పినట్టు 6 నెలలను 7 నెలలను జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా వ్యవస్థ నిర్మూలన చేశారో మనకు తెలుసు. మనకి మన వైవి సుబ్బారెడ్డి గారే గత 4 సంవత్సరానికి 1,00,000 లెటర్లు ఇచ్చాడట, మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒక మంత్రి గారి పిఏని తీశారంట, మంత్రి గారి పిఏని. ఆయన ఏకంగా ఆయన మంత్రి గారి లెటర్ అన్ని తీసుకెళ్లి హోటల్కి ఇచ్చేసాడంట. ఏంటండి కాదు. సప్తగిరి ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. అందరూ కలిసి అధికారులది ఇక్కడ క్లియర్ కట్ గా తప్పు కనిపిస్తున్నప్పుడు వాళ్ళతో 6గురికి కాంపెన్సేషన్, బాధితుల కాంపెన్సేషన్ తప్పు కింద ఇప్పించచ్చు కదా, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఎందుకు ఇప్పించాలి? మేడం మనము మాట్లాడే డౌట్లు అండి ఇవి, నా డౌట్ ఏం కాదు. మేడం ఎన్నో వస్తాయి డౌట్లు, కానీ దర్ ఇస్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు పొలిటీషియన్స్ గా పాలక మండలి సభ్యులుగా మేడం గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినా ఇప్పుడు తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అంతకి 23 మంది చనిపోయారు. దానికి ప్రభుత్వం డబ్బు ఇచ్చింది, అంతేగాని హాస్పిటల్లో ఉండి పనిచేసి డాక్టర్ల దగ్గర వసూలు చేసి నిర్లక్ష్యం పలానా వాళ్ళది నిర్లక్ష్యం వల్లే చనిపోయారు. మేడం మీరు నన్ను అలో చేస్తే కదా మేడం మాట్లాడడానికి, ప్రశ్నలు వేసేస్తారు, నన్ను అలో చేయటం లేదు. ఇది ఒక ఆలోచన వచ్చింది మీకు, పబ్లిక్ ఆలోచన రావడానికి తప్పు అని నేను చెప్పటం లేదు. కానీ సిస్టమ్ ఏం చెప్తా ఉంది, సిస్టమ్ ఎలా జరుగుతుంది, ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. ఇప్పటికీ ఈ రోజు తీర్మానం జరిగింది, టీటీడీ తరఫున వాళ్ళకి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడానికి ఏర్పాటు జరిగింది. ఉద్యోగస్తుల నుండి కలెక్ట్ చేయాలంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది జరిగే పని లేదు నుండి చేద్దాం మేడం. సరే కదా, జరిగే పనుల మీద మాట్లాడుకుందాం. సరే ఇవన్నీ సరే మాట్లాడతాం. దేవాదాయ శాఖ మంత్రి ఏమన్నారు? ఏమండి ఓ 18 మందిని హాస్పిటల్లో దూరి కవర్లు ఇచ్చారన్నప్పుడు వీడియోలు బయట పెట్టి వాళ్ళని ఫిక్స్ చేయండి, అరెస్ట్ చేయండి అన్నారు, చేశారు, దొరుకుతారు. రాజకీయంగా కరెక్టా? నేను వస్తాను మేడం, అక్కడికి వస్తున్నా. కవర్లు ఇచ్చింది నిజము, వాళ్ళు ఏమంటారు ఏదో ఆర్థిక సహాయం పెట్టుకోండి, ఏదో మా చేతనైంది అని మేము ఇచ్చామంటున్నారు. ఇప్పుడు నిన్న బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన ఏదో భారతీయ యువజన పార్టీ నాయకుడు, మా పుంగునూరు నాయకుడు, ఆయన కూడా వచ్చి ఏదో ఆర్థిక సహాయం ఇచ్చాడు. ఇప్పుడు ఒకటి ఏదైనా మా బోటోళ్ళు మాకు తోచింది ఆర్థిక సహాయము, టిఫిన్, గుడ్డలు, బట్టలు ఇస్తే ఎందుకు ఇచ్చినారు అంటారు. ఇకపోతే వాడు మేడం మీరు చెప్తున్న పాయింట్ ని కూడా ఇప్పుడు
నిన్న ఆనం నారాయణ రెడ్డి గారి నోట్ల నుంచి ఆ మాట వచ్చిందంటే హీస్ ఎ మినిస్టర్. ఆయన చెప్పాడంటే అదేంటి అదే ప్రభుత్వ వాదన కదా. అథెంటిసిటీ ఉన్నప్పుడు ప్రలోభ పెట్టి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. Full నిన్ననే data తో చెప్పండి, చెప్పాడు మీ మీద ఆయన. గౌరవం. నిన్ననే కదా మేడం జరిగింది. నిన్ననే చెప్పాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని విచారించుకుని క్రాస్ ఎగ్జామ్ చేసుకుని కేసులు కూడా కట్టి Okay. ప్రలోభ పెట్టి Thank you, కేసులు కూడా Ravi. పెడతాము. మనం ఏమంటాము, మనం ప్రలోభ పెట్టారని మనం అంటాము. వాళ్ళు ఏమంటారు, మీ మీద ఆర్థిక సహాయం ఇచ్చి మా ఉడతా భక్తిని చాటుకున్నామని వాడు అంటాడు. మీరు ఏం ప్రలోభ చేస్తాం మేడం? పెట్టారు అన్నది ప్రూవ్ చేయాలండోయ్. విజయ్ చంద్ర Okay. చేస్తారు మేడం. ప్రలోభకే మేడం, మీరు చెప్పిన ప్రలోభ పెట్టడమే అయి ఉంటే తప్పకుండా చేస్తారు. సరే, ఈ లోపల రాత్రికి రాత్రి జరిగిపోవాలంటే ఇది 2 గంటల సినిమా కాదు మేడం, ఇది 5 ఏళ్ల ప్రభుత్వం ఇది. ఉమ్. నేను చెబుతున్నా కదా మేడం, ప్రాణం 10 రేపు సార్లు పాటలో చెప్తున్నా పోతుంది. మేడం. 2 గంటలకి, 3 గంటలకి 10 సార్లు ఎప్పుడు చెప్తున్నా మేడం, తీసుకుని 10 సార్లు చెప్తున్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా చైర్మన్ గారు, మా ముఖ్యమంత్రి గారు అందరూ చెప్తున్నాం పొరపాటు జరిగిపోయింది. Yes. అధికారులు విజయచంద్ర గారు, ఒక నిమిషం మేడం, నేను చెప్తున్నా. నిన్న పాలక మండలిలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చని చర్చలాగా చూడడం రచ్చ జరిగింది అంటున్నారు. ఏం రచ్చ జరిగింది? పాలక మండలి అంటేనే చర్చ. ఎవడు అభిప్రాయాలు వాళ్ళు స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి దాన్నే చర్చ అంటారు. లేదు ఇది చర్చ జరగలేదు, రచ్చ అంటే జరిగింది అని ముఖ్యమంత్రి గారు పక్కన చెప్పుకుంటూ కూర్చున్నా కూడా చర్చ జరిగింది. బిఆర్ నాయుడు గారు అధికారులు మా యొక్క- మాట్లాడుతూ చాలా ప్రశాంతంగా అవును, చర్చించుకున్నారు. అది ముఖ్యమంత్రి రచ్చగా- గారి సమక్షంలో మేడం ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎవరైనా మాట్లాడొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, సలహా ఇవ్వచ్చు, తప్పే ఉంది. సరే అయితే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. సరే, మీ సమర్థన ఓకే. సప్తగిరి ప్రసాద్ గారు తప్పేం లేదు, ఎందుకంటే ఆయన పార్టీ ప్రతినిధి. జరుగుతున్న విషయాలు, జరిగిన విషయాలకు కూడా సమర్థించుకోవాలి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఆగండి. నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన చర్చ మాత్రం అది నిజంగానే బాధాకరమైన విషయం. ఆక్షేపణీయమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా సూచనలు ఇచ్చేసి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనేది మాట్లాడుకుంటే తప్పు లేదు. కానీ ఒక అధికారి తన పరిధి దాటి ప్రవర్తించడం మాత్రం, అతన్ని ఇంకా అక్కడ ఉపేక్షించేసి ఆ పదవిలో కొనసాగించడం మాత్రం నిస్సందేహంగా తప్పు విజయచంద్ర గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మీరు తర్వాత వద్దురు గారు, మీరు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు జరిగిన దాని గురించి ఇప్పుడు పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది 2 పర్యాయాలు. ఏమని, ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి వాళ్ళ పేర్లతో బ్యాడ్జీలు ఇస్తే ఎవరన్నా ఫిర్యాదు చేస్తే పలానా వాళ్ళు ఇలా చేశారు, దాన్ని మనం చర్య తీసుకోవచ్చు అని చెప్పానంటే ఈ అధికారులు దాన్ని కొనసాగించకుండా అడ్డుపడతా ఉన్నారు. అవును. అట్లాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 8 మంది అధికారులు ఆ రోజు డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఇంకా బయటికి తీసుకెళ్లలేదు. ఈ రోజు జరుగుతున్న దానికి స్వేచ్ఛ ఇంకా పాలక మండలికి ఇవ్వలేదు. విజయచంద్ర గారు ఇక్కడ గమనించుకోవాల్సింది, అధికారులు పెత్తనే జరుగుతూ ఉంది. ఒక్క నెల రోజులు ఈ పాలక మండలికి అవకాశం ఇచ్చేసి ఏం జరుగుతుందో మీరు ప్రక్షాళన చేయండి అంటే రిజల్ట్స్ కనపడతాయి. పాలక మండలి తప్పు పట్టాలా? అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుందా, అధికారులు తప్పు చేస్తున్నారా? ఆలోచించుకోవాలి. ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేదానికంటే చర్యలు కదా కావాల్సింది, మాటల వరకే పరిమితం కాకూడదు కదా. ఈ రోజు మీరు అడిగారు కమిటీ వాళ్ళని, నిస్సందేహంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మాట వరకే పరిమితం ఎందుకు అవుతుంది? ఇందాక మేము అడిగారు సప్తగిరి ప్రసాద్ గారిని, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు అన్నది క్లియర్ కట్ అయితే ఎందుకు చర్యలు లేవు? నిస్సందేహంగా అంటే టైం పడుతుంది కదా, అంటే ప్రాణం 1 సెకండ్ లో పోద్ది. ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు కూడా చెప్పారని చెప్పని ఒక ఆథరైజేషన్ పర్సన్ ఇప్పుడు ఈ రోజు మంత్రి గారు చెప్పినప్పుడు దాని మీద చర్యలు ఉపక్రమించినట్టయితే ఈ రోజు ఇప్పుడు మీరు 214 రోజులండి ఈ రోజుకి ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చి 214 రోజులు, సాంకేతికంగా 7 నెలలు నిండిపోయినాయి. మామూలుగా ఈరోజు చూసుకుంటా ఉంటే నిజంగానే ఒకటి ఇందాక కుసింపుడి శ్రీనివాస్ గారు చెప్పినా, లేకపోతే సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినా, తిరుపతి నా ఒక అనుభవం చెబుతున్నానండి. నేను మొన్న డిసెంబర్ 6వ తారీఖు నాడు తిరుపతి వెళ్ళానండి. 7వ తారీఖు నాడు మొక్కుబడి ఉంది. 7వ తారీఖు నాడు నేను కూడా మామూలు ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి మా మొఖాన్ని కూడా వేశారు. మేము కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ దర్శనం అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వెళ్తే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటిలో వెళ్ళాలి నేను, అంతే కదా. బ్రేక్ దర్శనానికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత సిబ్బంది ఇది చూపిస్తున్నా కూడా నిర్లక్ష్యంగా పక్క కాదు ఇటు కాదని చెప్పిన అడ్డుపడి తీసుకెళ్లి నన్ను జనరల్ కంపార్ట్మెంట్ లోకి నెట్టారండి. 7గురిమి మా మనవడు ఉన్నాడు. అతను తలనేలాలు తీసుకోవడానికి వెళ్తున్నాం అంటే నేను చెప్పేది చాలా చాలా దారుణంగా ఉంది. ఇది కదా ప్రక్షాళన చేయాల్సింది. ఈ రోజు మీరు ఎంత మాట్లాడుకున్న ఉపయోగం ఏంది? భక్తులకు ఏం చేశారు? ఏమైనా సరే ఇందాక మీరు అన్నట్టు 100 మంచి పనులు చేసినా కూడా ఒక తప్పు వల్ల ఈ రోజు భ్రష్టు పడతారు. 4 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్రం నుంచి కావచ్చు, పరిశ్రమల ద్వారా కావచ్చు తీసుకొచ్చి మీ ప్రభుత్వం చేసిన దాన్ని ప్రజల మధ్యకి వెళ్ళనీయకుండా ఇళ్ళ అడ్డుపడతా ఉంటే
కాలకేయులు ఇంకా దాన్ని విజృంభిస్తా ఉంటే, అవకాశవాదంగా తీసుకుంటా ఉంటే, మీరు చూస్తా కూర్చుంటా ఉంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. తొక్కి తీసి ఆరబెట్టండి, గోతులో పడేసి కప్పేయండి, బయటికి రాకుండా చేయండి. అప్పుడు కదా రాష్ట్రం ప్రశాంతంగా. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత బాధిత కుటుంబాలకి భరోసా పెంచడము, కఠిన చర్యలు, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన వాళ్ళపై తీసుకుంటే నమ్మకం పెరుగుతుంది రాబోయే రోజుల్లో. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అరిచానో మనం చూసే పబ్లిక్ ఏంటంటే సమస్యని డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే ఎంతో పవిత్రమైన రోజున దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చినటువంటి సామాన్య భక్తులకి ఆ రోజున ఘటనలో అధికారులు తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఆ ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం కంటే కూడా అసలు ఈ అధికారులు మానిటర్ చేసే పైన సీనియర్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఇంకా పక్కన కూర్చోబెట్టి ఎందుకు మీటింగ్లు పెట్టుకుంటున్నారు? నేను అంటుంది, నిన్న ఆనం రామరెడ్డి గారు ఒక ఆరోపణ చేశారండి. వాళ్ళు వచ్చి హాస్పిటల్లో కవర్లు ఇచ్చారని చెప్పి ఆరోపణ చేశారు. ఇమ్మీడియట్గా ఆయన మంత్రిగా ఆయన ఆధారాలతో లేకుండా మాట్లాడారా, లేకపోతే ఆధారాల నుండి కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మీరు అంత ఇదిగా మాట్లాడారంటే మంత్రి గారు, మీరు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడుగుతారు. లేదు అంటే మీరు కేవలం ఏదో మామూలు ఆరోపణ చేశారా అని అడుగుతారు. రెండింటికి సమాధానం చెప్పుకోవాలి. ఏమవుతుందంటే ఈ చంద్ర గారు, ఇక్కడ తిరుమలని కదండి, రాష్ట్రంలో అన్ని ఉన్నటువంటి అన్ని ప్రభుత్వం సంబంధించిన రంగాల్లో కూడా గత ప్రభుత్వ తాలూకు ఇంకా ఇటువంటి ఉన్నాయి. ఆ వాసనలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని తొలగొట్టడం మన మంచి ప్రభుత్వమే కానీ మెదక ప్రభుత్వం కాదని చెప్పుకుంటున్నాం. కానీ దాన్ని తగ్గట్టుగా రికార్డ్ అయ్యింది అన్నారు. అదే అంటున్నానండి. నేను అంటే వాటి మీద చర్యలు తీసుకోకపోతే మీ మాటల మీద విలువ ఉండదు. అంతే కదా, ఒక మంత్రిగా మీ మాటలు విలువ ఉండదు. నేను అంటే ఏదైనా సరే రాష్ట్రంలో ఇక బంధుత్వాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఏమన్నా లెక్కలు ఉన్నాయా? చెప్పండి. అధికారులకు సంబంధించి తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేన పార్టీలోనో అంటే కూటమి పార్టీలో పనిచేసి భర్త ఏమైనా ఉంటాడో, భార్య ఏమైనా ఇంకో చోట ఉంటుంది. బంధుత్వాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, రకరకాల ప్రభావాలు ఉంటాయి. నేనంటే ఒక చర్య తీసుకోవడానికి కులం మతం ఏంటండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే అడుగుతుంది. అందుకనే సత్యనారాయణ ప్రసాద్ గారు ఏం చెప్తారు? కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. క్లియర్ కట్ గా వేరే ఒక చక్కటి దర్శనం, ఇబ్బందులు లేకుండా ఉండడం, ఆ విఐపీలకి ఇచ్చే ప్రిఫరెన్స్. మేము భక్తులం, విఐపీలమే. నేను ఒకటే చెప్తున్నా మేడం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర నేను కైలాసంలోనో వైకుంఠంలోనూ లేదు. ఎక్కడ హరినామ సంకీర్తన ఉంటుందో, హరినామ స్మరణం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దానిపైన రాజకీయ దుమారం లేపడం. ఇందాక మన అనలిస్ట్ గారు ఒక మాట చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి ముందు ఆమోదరంగా మాట్లాడడం చాలా బాధాకరం, వెంటనే సస్పెండ్ చేసి ఉండాలా, తొక్కిపెట్టి నారదీయాలా, పిసికేయాలా, పినం పెట్టేయాలనేసి. అది కాదు కదా. ముఖ్యమంత్రి గారి ముందర ఐఏఎస్ అధికారి నోరు తరవకూడదని ఏమైనా ఉందా? రివ్యూ అంటే ఏంది? ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, చాలా ఒపీనియన్స్ తీసుకోవడం, ఎక్కడ పొరపాటు జరిగింది తెలుసుకోవడమే కదా రివ్యూ అంటే. ప్రసాద్ గారు సమాధానం చెప్పడంలో తప్పు లేదు, కానీ స్వరం పెంచి మాట్లాడటం తప్పు అంటున్నాను నేను. స్వరం పెంచి మాట్లాడినట్టు మీరు చూశారా? నేను చూశానా? ఖండించలేదుగా ఎవరు? జరిగింటే కదా, ఏదైనా ఘటన జరిగింటే కదా స్వరం పెంచి మాట్లాడుంటే కదా ఖండించేది. దాంట్లో ఉన్నవాళ్ళు చెప్పారండి. ఎవరు చెప్పారు చెప్పండి? మీరు ఊహించుకొని మాట్లాడితే ఎట్లా? అనలిస్ట్ గారు ప్రతిదీ కూడా బాహాటంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు పేరు చెప్పారు. అవన్నీ ఏమీ లేదు సార్. ఒక నిమిషం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, నేను కన్క్లూడ్ చేస్తాను. చెప్పండి, త్వరగా చెప్పండి. సీతారామాంజనేయులు సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం, విశాల్ గునిని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం, అదే రతన్ టాటా గారిని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం, గట్స్ ఉంది ప్రభుత్వం. న్యాయస్థానం పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అదుపులో తీసుకోలేదని వినండి. తీసుకున్నారు. మీరు అన్నదాన్ని చెప్తున్నాను, వినండి ప్లీజ్. భరోసా ఏంటి? ఏమైనా ప్రక్షాళన ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నన్ను మాట్లాడిస్తే కదా మేడం. ఇప్పుడు ఇంతమందిని సస్పెండ్ చేసినటువంటి దమ్మున్న మా ప్రభుత్వము, తప్పు చేసిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం మాకు పెద్ద పనే కాదు. ఐఏఎస్ అధికారి నోరు తెరిచి మాట్లాడకూడదని ఇక్కడ ముందు రూల్. మాట్లాడతాడు, చెప్తాడు. అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు జరిగిన దానికి చెప్పండి. ఇప్పుడు ఏంటి?
భక్తులకి జరిగినటువంటి పొరపాటుకి శిరస్సు వంచి ముకులతో హస్తాలతో సజల నేత్రాలతో క్షమాపణ చెప్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ సేవలో పునీతమవుతాము. సామాన్య భక్తుడికి సేవ చేయటం అంటే అది గోవిందుడికే సేవ చేసినట్లు మేము భావిస్తాము. రైట్ సార్. నేను అంటే అది కాదండి, అధికారులు ఇప్పటికే కూడా వాళ్ళు క్షమాపణ చెప్పట్లా. అధికారులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు, కానీ అధికారుల మార్పు రావట్లా. జరిగిన తప్పుకి మా క్షమాపణ చెప్పడం ఒక నోటి మాట రావట్లేదు వాళ్ళకి. ఎందుకు అన్నది గర్వం వాళ్ళకి. మార్పు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం కదా. సరే చేయండి మీ చర్యలు. అధికారులు ఇక్కడ నుండి మీ ప్రతిష్ట పెరగాలన్నా, భక్తులకి నమ్మకం కలగాలన్నా. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, కుసింపూర్ శ్రీనివాస్ గారు, అంకమరావు గారు, థ్యాంక్ యూ.